ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, ఇదిగో జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానక్క, నువ్వేం తెచ్చావు? కత్తి ఇటు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా. కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు. మీరు మగాడి ఉండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి. వెళ్ళండి. అద్దరు కొట్టేసావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడు రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఏంటా ఇది? పదండి ముందు. రమ్మంటుంటే ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా. నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను. రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. మరి నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టుకో. వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి?
నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. పెరిగిందేమో. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దరా చేయండి రా, చూస్తారేంటి? ఇక్కడ కాదు, ఇంత. నా దగ్గర అమృతాంజనం ఉంది. నా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? నొప్పి. రాస్తాను ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితమైతే ఏం బాగుంటుంది? దీనికి చపాటీ రికార్డు ఉంది. నడిమి చేసిన నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మద్దరం ఇంకో చోట చేస్తావా? సెమంతా బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఈవిడికే మనం సేవ ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. పిన్ని సీ యు లేటర్. చిన్న పాప నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను. హలో బాసు. ఏంటి చీరల చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నేళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు, కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం, అక్కడ చిటికేస్తే అమ్మో భయం. అయినా ఏదో కావాలంటూ గురుడా గుమ్మం దాటేమంట. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. వెంట తాళాలతో జంజాటమా చిలిపి పని ఏమది? వెంట ఉంటానని ఓకే అని గడుసుతనమేమిది. ఓ తోటమాలి ఎత్తించుడోయి, ఎదపైన వాలి సోలిపోవాలి. ముద్దుల పందిట్లో జంతర్ జంతర్లో, సిగ్గుల పందిట్లో జింజాంతర్లో, ముద్దుల పందిట్లో సిగ్గుల పందిట్లో మోజులన్నీ విచ్చుకుంటే ఎంత అందము. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం, అక్కడ చిటికేస్తే అమ్మో భయం. అయినా ఏదో కావాలంట గురుడా గుమ్మం దాటేమంట. జంచక్క చక్క
ఛాన్స్ ఇచ్చుకో వయ్యారమా తలగడల రేవులో నచ్చి కవ్వించుకో శృంగారమా సరిగమల దీవిలో అప్పుడే ఆట అక్కడే వేట కాదనే మాట రాదు నా నోట పుత్తడి వంపుల్లో చిత్తడి జల్లుల్లో పుత్తడి వంపుల్లో చిత్తడి జల్లుల్లో కొత్త కోకకి ఉమంటూ ఎంత ఉందమో ఇక్కడ చిక్కిస్తే ఎట్టా ఉంది అక్కడ చిక్కిస్తే ఏమవుతుంది ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం అక్కడ చిటికేస్తే అమ్మో భయం పైన ఏదో కావాలంట గురుడా గుమ్మం దోతేమంట బా ఏడవకరా, ఈ పప్పు చేసి వస్తాను. చూసావా, మన తిరగమోత్ దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు. నా చిట్టి చిన్ని చిచి. ఏంటి బాబు ఏ? ఏ? చూడు మీ నాన్న. ఇక్కడికి ఎందుకు వచ్చాను? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా? మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? నీ వెంటబడి కాల్చు తినడానికి రాలేదయ్యా. చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను. అయిందేదో అయిపోయింది. చూడు, కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. నాకు పెళ్లి వద్దు, నా పిల్లాడికి తల్లి వద్దు. వాడికి తల్లైనా తండ్రైనా నేనే. ఇది అన్యాయం. ఇంకేం చెప్పద్దు. మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళండి. అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు. అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను? నీకు జరిగింది అన్యాయం అనుకో, కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. జరిగింది మర్చిపోలేకపోతున్నాను. గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు. గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం. దయచేసి వెళ్ళిపోండి. అల్లుడు, ప్లీజ్ గెట్ అవుట్. ఎవడువయ్యా నువ్వు? అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పుల వాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి. పెరసి మేనమావని. మేనమావా ఆ, అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు, నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవా అని ఆల్బం చూపించాను. కుందనం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తు ఎగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు. నేనైతే ఖర్చు చేసేదాన్ని. ఆ, ఆల్బం చూపిస్తాట. ఆల్బం వెళ్ళవయ్యా. అదేమిటమ్మా అలా అంటావు? కావాలంటే నువ్వు చూడు, కత్తిలాంటి పిల్ల. కత్తి లేదు, సుత్తి లేదు. వెళ్ళవయ్యా. అమ్మో, మన రాణి ఫోటోలో ఉంది. అరే, మన రాణియే. నేనా? అవును, మనరానియే. ఎంత అందంగా ఉందో. ఉందికేనమ్మా. అమ్మా, ముందు ఆల్బం ఇస్తారా? బయటికి వెళ్తాను. అయ్యో, మీరు వెళ్తే ఎలాగా? అవును, వెళ్ళడానికి వీల్లేదు. అందులో రామకృష్ణకి స్వయాన మేనమావ ఆ. అంటే అచ్చో నాకు తండ్రి లాంటి వారు. అందుకేనా అమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి తెచ్చా? ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది. క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇవి చేతులు కావు. ఇవి చేతులేనయ్యా. ఇవి కాళ్ళు. అవి కాళ్ళే. ఆ. సరే, ఏం చేస్తాం? ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శపథం పట్టాను. ఆ బంగారు మొగుడిని ఇవిడికిచ్చి కట్టబెట్టందే చస్తే నేను ఇంట్లోకి కదలను. నీ పేరేమిటమ్మా? పాప. కొంచెం కాఫీ తీసురామ్మా. అలాగే. అలాగే, లోపలికి వెళ్దాం. రండి అన్నగారు. రండి బాబాయ్ గారు. పాన్ కాఫీ తీసురామ్మా. మావయ్య, ఏమిటి దాగుడు మూతలు? అవునయ్యా, దాగుడు మూతలే. కానీ మూతలు బిగుసిపోయాయి. విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా. పెళ్లి చేసుకోవయ్యా మొగుడు అంటే నన్ను బెడబట్టి బయటికి గంటుతావా? అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా. అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనకని పురుగులిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడివి. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఇది బెటర్. వెళ్ళవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఆశయ్య? ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది. కొత్త జీఎం వచ్చింది కదా, ఆవిడ కొంచెం కరోడ రకం. మరి పాత జీఎం? రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్. రాగానే స్టాఫ్ అడిగింది, మీరు కొంచెం లేట్ కదా, ఒకసారి వెళ్ళి కనిపించండి.
గుడ్ మార్నింగ్. వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే బాయ్. గురు గురు, నువ్వు నిన్న లెక్చరర్ని కొట్టావు కదా, ఆ రామకృష్ణ నీ కోసం వెతుకుతున్నాడు. నీ ఎంత చూస్తాడంట. ఎవడంతు ఎవడు చూస్తాడో ఇప్పుడే తేలిపోతుంది. పదండ్రా. ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకేంటి? మీరు ప్రిన్సిపల్ కాదా? ఇది కాలేజీ కాదా? ఒక గుండా తన గ్యాంగ్ తో వచ్చి అందరూ చూస్తుండగా దారుణంగా కొట్టి పారిపోతే మీకేం తెలియనట్టు మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ని. ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లో చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు. అది చూసి మేము ఊరుకున్నాం. నేను చేతగాని వాళ్ళమే. మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్. రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి. అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్ యూ సార్.
సారీ సార్, పిల్లలు ఎవరు మా మావయ్యని కొట్టారో తెలియట్లేదు. అదేమిటి నిన్న స్పష్టంగా చూశాను గుర్తుపట్టగలను అన్నావు? నిజమే సార్, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతా ఒకేలా ఉన్నారు. భలేదానివి, అనవసరంగా టైం వేస్ట్ చేశాం. గో టు యువర్ క్లాసెస్. రామకృష్ణ 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 రామకృష్ణ. నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు, మైండ్ ఇట్. అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు. ముందుంది ముసాల పండగ. అది చూద్దాం. అమ్మాయి కళ్ళు పెదవి అమ్మాయి కళ్ళు పెద్దవి, ఒయ్యబ్బో అల్ల నేరేడు పళ్ళు అంతవి. దినక దిన అమ్మాయి చీర చిన్నది, అయ్యారే సీమ చింతాకు అంత సన్నది. కళ్ళు కలిపితే కస్సుమంటది, ఒళ్ళు తగిలితే బుస్సుమంటది. మాట మంతి కుదరదంటది, ముద్దు మురిపెం తిచ్చనంటది. అమ్మాయి కళ్ళు పెద్దవి, ఓయబ్బో అల్ల నేరేడు పళ్ళు అంతవి. అమ్మాయి చీర చిన్నది, అయ్యారే సీమ చింతాకు అంత సన్నది. కాలేజీకి వచ్చేటప్పుడు చేస్తది రోయమశోకు, హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షేపు. కాలేజీకి వచ్చేటప్పుడు చేస్తది రోయమశోకు, హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షేపు. కొందరు ముందారుంటారు, కొందరు వెనకే ఉంటారు. పోకిరి పిలకాయలంతా రోజులు కొడతా ఉంటారు. అయినా చుక్క లుక్స్ వేయదు, గుండెల మీద బుక్స్ తీయదు. అడపా దడప డాష్ కొట్టిన పిల్లకి ప్రేమ చీమ కుట్టదు. అమ్మాయి నడుము సన్నది, సంపంగి పూల రెమ్మాయి రేకు సన్నది. అమ్మాయి నడుము సన్నది, సంపంగి పూల రెమ్మాయి రేకు సన్నది. మూడో బెల్లు కొట్టంగానే కిర్రమంటది సీటు. పాఠం వింటూ ఊగేటప్పుడు వారేవాయమ స్వీటు. మూడో బెల్లు కొట్టంగానే కిర్రమంటది సీటు. పాఠం వింటూ ఊగేటప్పుడు వారేవాయమ స్వీటు. కొందరు కిందే ఉంటారు, కొందరు పైకే చూస్తారు. రోజు ప్రొఫెసర్ల చేత బోలెడు తిట్లే తింటారు. అయినా పాప జాలి చూపదు, చెర్లో చేపల బాధ చూడదు. దరువేస్తున్నా పాట పాడదు, జోకేస్తున్నా నవ్వు నవ్వదు. అమ్మాయి స్టైల్ గొప్పది, హవ్వారే అవ్వాయి చువాయి స్మైల్ గొప్పది. అమ్మాయి స్టైల్ గొప్పది, హవ్వారే అవ్వాయి చువాయి స్మైల్ గొప్పది. వాహ్ క్యా వాక్ హై. మైదానానికి వచ్చిందంటే క్లాసులు అన్ని బంద్. వాలీబాలు ఎత్తిందంటే కుర్రోళ్లకు కనువిందు. మైదానానికి వచ్చిందంటే క్లాసులు అన్ని బంద్. వాలీబాలు ఎత్తిందంటే కుర్రోళ్లకు కనువిందు. కొందరు ఊగేస్తుంటారు, కొందరు ఊపేస్తుంటారు. రాత్రి నిద్రోయినాక కేకలు పెట్టేస్తుంటారు. అయినా పెట్ట కూత పెట్టదు, కల్లోనైనా జట్టు కట్టదు. అబ్బా అమ్మ తోడు లేనిదే సినిమా హాల్లో అడుగు పెట్టదు. అమ్మాయి జబ్బు
జబ్బ గొప్పది గుంటూరు గోలు గప్పాయి అంత గుండ్రది అరే అమ్మాయి జబ్బ గొప్పది గుంటూరు గోలు గప్పాయి అంత గుండ్రది